న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు దయచేసి చదవండి ఎవరైనా. చాలండి. ఒకసారి బిల్లీ గ్రహం గారు బక్సింగ్ గారితో ఈ మాట అన్నారంట. వాళ్ళిద్దరు ఏదో సదస్సులో కలుసుకున్నారు. వాళ్ళిద్దరు ఏదో సదస్సులో కనుక్కొని బిల్లీ గ్రహం గారు బక్సింగ్ గారిని అడిగారు, ఏమిటి అంటే, బ్రదర్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ యూ హ్యావ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ అన్నాడు. ఆత్మీయంగా దేవుని ద్వారా మీరు పొందుతున్న ఆధిక్యత ఏమిటి అని అడిగితే ఆయన ఏమాత్రం ఆలోచన చేయకుండా చెప్పాడు, ఏమిటి అని అంటే, నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అన్నాడు. అంటే ఏమిటి అని అంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవటము అనే ఒక ఆధిక్యత దేవుడు నాకు అనుగ్రహించాడని చెప్పాడంట. అర్థమైందా? దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించటము అనేది అంత ఆషామాషి పని కాదు. దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకొని దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళటము అనేది మనకి ఎంతైనా మంచిది. యాక్చువల్గా దేవునిలో చిత్తము అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఏమిటి అని అంటే సావరిన్ విల్ అంటారు. రెండవది ఏమిటి అంటే పర్మిసివ్ విల్, అంటే ఫ్రీ విల్ అంటారు. అంటే ఏంటి అంటే దేవుని సార్వభౌమాధికారంలో నుండి వచ్చే చిత్తం ఒకటి. రెండవది ఏమిటి అని అంటే మనకు స్వతంత్రతనిస్తాడు దేవుడు. ఇది నా చిత్తము అని చెప్తాడు, నువ్వు ఇది చెయ్యి అని చెప్తాడు. కానీ మానవుడు ఎలా ఆలోచన చేస్తాడు అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారమైన చిత్తము అనేది అర్థం కాకపోవటం వలన వామ్మో నేను చేయలేనండి, నా వల్ల కాదు అంటాడు. యోనాతో మాట్లాడేటప్పుడు దేవుని యొక్క సార్వభౌమాధికారమైన చిత్తం ఏమిటి అని అంటే నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఖచ్చితంగా నినివేలో దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. కానీ యోనా అనుకుంటాడు నా వల్ల కాదు అనుకుంటాడు. నా వల్ల కాదు అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే మన స్వచిత్తానికి వదిలిపెట్టేస్తాడు. ఫ్రీ విల్. దేవుడు ఇలా పట్టుకొని నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని ఎప్పుడూ మనల్ని రుద్దడు. నువ్వు నన్ను ఆరాధన చేయాల్సిందే, నువ్వు నన్ను పూజించాల్సిందే, నువ్వు నేను చెప్పిన పని నువ్వు చేయాల్సిందే అని గట్టిగా ఇలా లాక్కొచ్చి కూర్చొని పెట్టేటట్టయితే ప్రపంచమంతా ఇప్పుడు ఆయన మొదట మోకాళ్ళు వేసి చర్చలు నిండిపోయి ఉంటాయి. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఒక ఫ్రీ విల్ అనేది కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ మానవుల్లో ఉండేది ఏమిటి అని అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోతే ఘనత అనేది మనకు దక్కదు. దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని దేవుని యొక్క చిత్తానికి మనం లోబడతామో, లోబడి ఆయన చిత్తం మేర మనం పనిచేస్తాము, ఘనత అనేది మనకి ఇవ్వబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడిచ్చిన అవకాశాన్ని మనం జారవిడుచుకోవటం వలన ఆ అవకాశము అనేది నీకు దక్కాల్సింది వేరే వాళ్ళ చేతుల్లోకి కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదం కాదు, దేవుడు నీ ద్వారా కాకపోతే వేరే ద్వారా అయినా దేవుడు చేసుకోగలడు. ఇప్పుడు దేవుని చిత్తము అనేది ఎప్పుడూ ఫ్లాప్ కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్,
ఏమిటి అనంటే దేవుడు ఒకటి చేయాలి అనుకున్నాడు అనంటే ఇఫ్ గాడ్ సే ఎస్ నోబడీ కెన్ సే నో అన్నమాట ఉంది. దేవుడు అది జరగాలి అని అనుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా జరుగు తీరుతుంది. దేవుడు అది వద్దు అన్నాడు అనుకోండి, అది ఖచ్చితంగా జరగదు. మానవుని దగ్గరకు వచ్చేసరికి కొన్నిసార్లు ఫ్రీ విల్, స్వతంత్రత ఇవ్వటం వలన మన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టేసి కొన్నిసార్లు ఆత్మీయంగా దిగజారిపోతూ దేవుని సన్నిధికి దూరమయ్యే ప్రమాదము అనేది ఉంది. ఇక్కడ దేవుని యొక్క చిత్తము అనేది ఈ ప్యాసేజ్లో కనిపిస్తూ ఉంటుంది. మనకు తెలుసు, ఇదందరికీ తెలుసు. నేను ఒకసారి యూత్ పిల్లలతో కూడా డీల్ చేసుకున్నాను. ఈ క్యారెక్టర్ స్టడీ చర్చ్లో చెప్తే బాగుండు అనిపించింది. దేవుని యొక్క చిత్తం ఏమిటి అని అంటే కనానీయుల్ని ఇశ్రాయేలు చేతికి అప్పగించాలి. దేవుడు దెబారాతో క్లియర్గా మాట్లాడేది ఏమిటి అని అంటే వారిని మీ చేతికి నేను అప్పగించబోతూ ఉన్నాను. ఆలోచన చేయండి, ప్రవక్తిని అన్న మాట బైబిల్లో ఎక్కడా కనపడ్డా కూడా, ప్రవక్తిని అంటే ఉమెన్, స్త్రీ. ప్రవక్త కనపడ్డాడు అనంటేనే ఒక ప్రమాదం. ప్రవక్త ఎప్పుడు కనపడతాడు అనంటే గమనించండి, ఆ జనం, ఆ దేశం ఏదైతే ప్రమాదంలో ఉంటుందో దేవుడు ప్రవక్తతో మాట్లాడతాడు. ప్రవక్త ఎంటర్ అయ్యాడు అనంటే మనం ఏదో డేంజర్లో ఉన్నాము అనేది, డేంజర్ జోన్లో ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ జరిగిన ప్రమాదం ఏమిటి అని అంటే ఇప్పుడు ప్రవక్తలు కూడా లేరు, ప్రవక్తిని అనే ఆవిడ వచ్చేసింది. ప్రవక్తిని అన్న మాట ఎక్కడ కనపడ్డా కూడా బైబిల్లో జ్ఞాపకం చేసుకోండి, అక్కడ భ్రష్టత్వం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. స్త్రీని తక్కువ అంచనా వేయట్లేదు. ఇక్కడ పురుషులు లేకపోవటం వలన ఏం జరిగింది అంటే ప్రవక్తిని రావాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రవక్తిని వచ్చి ఇప్పుడు ఇశ్రాయేలీల దేవుని ప్రజలుగా ఉన్న ఆ వ్యక్తులతో, ఆ ఇశ్రాయేలు ప్రజల సైన్యాధిపతి అయిన బారాకుతో మాట్లాడుతున్న సందర్భం ఇది. క్లుప్తంగా చెప్పేస్తాను. మనందరికీ తెలుసు, బారాకు వచ్చాడు. బారాకు పిలిపించిన తర్వాత దెబోరా అంటుంది, మనం కనానీయులతో మనం యుద్ధం చేయాలి, మన దగ్గర ఉన్న 10,000 మందిని నువ్వు పోగు చేసుకున్న తర్వాత నేను నీకు చూపించే ఆ లోయలోనికి నువ్వు వెళ్ళిపో, అక్కడ రెడీగా ఉండు, దేవుడు మన చేతికి అప్పగిస్తా అన్నాడు కదా అని చెప్పాడు. ఈలోపు బారాకు ఏమంటున్నాడు అనంటే నేను పోను అని అన్నాడు. మనకు తెలిసిన విషయం. ఆయనలో ఉన్న ఉద్దేశం ఏమిటి అనంటే దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నీతో మాట్లాడాడు, నీ చేతికి అప్పగిస్తా అన్నాడు. మళ్ళీ క్లియర్గా కూడా ఆవిడ చెప్పింది ఏంటంటే సిసేరాను ఒక స్త్రీ చేతికి అప్పగించబోతున్నాడు కనుక బహుశా నా చేతికి దేవుడు అప్పగించదేమో, అమ్మా మీకు దండం, నేనైతే వెళ్ళను, మీరు వస్తేనే నేను వెళ్తాను, మీరు రాకపోతే నేను యుద్ధం చెయ్యను. ఎలాగుంది ఇప్పుడు సీన్? అక్కడ మగోళ్ళందరూ ఎలా కనిపిస్తున్నారు ఇప్పుడు? అక్కడ ప్రవక్త లేడు, ప్రవక్త లేకపోవటం వల్ల ప్రవక్తిని వచ్చింది. ఇప్పుడు యుద్ధానికి పోవలసింది పురుషులు. సైన్యాధిపతిగా ఉన్న బారాకు ఏమంటున్నాడు అని అంటే నేను పోనమ్మా, నువ్వు వస్తేనే నేను పోతాను. ఒక లేడీని పిలుస్తున్నాడు, నువ్వు వెళ్తేనే నేను యుద్ధం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆమంటుంది, నేను రావటం వలన నీకు ఘనత అనేది ఉండదు, అయినప్పటికీ కూడా నువ్వు రమ్మంటున్నావు కాబట్టి నువ్వు పిలిచిన దాన్ని బట్టి నేను చేస్తాను అని అంటే నేను వస్తాను అంది. క్లియర్గా చెప్పింది, నీకు మాత్రం ఘనత దక్కదు. శత్రువుని ఒక స్త్రీ చేతికి అప్పగిస్తున్న విధానం. బారాకు గురించి చిన్న క్యారెక్టర్ స్టడీ మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు బారాకు పిరికివాడా? నాకెళ్ళి చూడండి, బారాకు పిరికివాడా? బారాకు ఎవరు అని అంటే దేవుని ప్రజలకు, అంటే ఇశ్రాయేలు ప్రజలకు సైన్యాధిపతిగా ఉన్న వ్యక్తి. సైన్యాధిపతి ఎవరు ఉంటారు? ది బెస్ట్ తీస్తారుగా. 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 2000 మంది ఉన్నా, అప్పటికి 40,000 మంది ఉన్నారు.
40,000 మంది ఉన్నా కూడా ఇప్పుడు అంటుంది ఆవిడ 10,000 మందిని నువ్వు ఏర్పరచుకో. ఇప్పుడు ఆ 10,000 మందిలో ది బెస్ట్ ఎవరు అని అంటే బారాకు. ఇది చిన్న వ్యక్తి కాదు. సైన్యానికి అధిపతిగా ఉన్నాడు అని అంటే ఏదో పిరికోడిని అక్కడి నుంచో పెట్టడం కాదు. గుండె ధైర్యం కలిగిన వాడు, యుద్ధాలను నేర్పరి, బాగా బలమున్న వ్యక్తి, ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలిసిన వ్యక్తి అంటున్నాడు, నువ్వు వస్తేనే నేను వెళ్తానమ్మా. బారాక్ గురించి ఇంకా ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చేయండి. మనం తక్కువగా ఆలోచన చేయొద్దు బారాక్ గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32 నుంచి 34 చూడండి. ఇకను ఏం చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వీళ్ళ గురించి మాట్లాడాలి అని అంటే ఆ జాబితాలలో పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఆ పెద్ద పెద్ద గిద్యోను ఉన్నాడు, యెఫ్తా ఉన్నాడు, సంసోను ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సమూయేలు ఉన్నారు. వీళ్ళందరి లైఫ్ మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళతో పోలుస్తూ బారాకును కూడా పెడుతూ ఉన్నాడు ఇక్కడ. విశ్వాస వీరుల జాబితాలలో బారాకు ఉన్నాడు అని అంటే మామూలు మనిషి కాదు ఆయన. విశ్వాస వీరుల జాబితాలలో ఇక్కడ ఈ 11 అధ్యాయాలలో ఎవరి నా పేరు నమోదు చేయబడింది అని అంటే వాళ్ళు చిన్నోళ్ళు కాదు. అక్కడ చూడటానికి ఆయన ఒక పిరికి పందిలాగా కనిపిస్తూ ఉంటాడేమో, కానీ దేవుని చిత్తాన్ని క్లియర్గా అర్థం చేసుకోకపోవటం వల్ల ఏం జరిగింది అని అంటే మనం ఏం చేస్తూ ఉన్నాము అనేది మనకు అర్థం కాదు. ఎప్పుడైనా క్లియర్గా మనం కొంచెం దేవుణ్ణి ఎప్పుడైనా అడగాల్సిన అంశం ఏమిటంటే, దేవా నీ చిత్తాన్ని నాకు బయలుపరచండి, నేను మిమ్మల్ని అంగీకరించడానికి గల కారణం ఏంటి, నేను ఈ ప్రాంతంలో ఉండడానికి గల కారణం ఏంటి, నా భవిష్యత్ ఏంటి, నన్ను మీ బిడ్డగా ఏర్పరచుకోవడానికి గల మీ చిత్తం ఏమిటి. వచ్చి కూర్చోడానికి మనం ఇక్కడ ఉంది, వచ్చి కూర్చొని చప్పట్లు కొట్టి మళ్ళా కానుకలు వేసేసి బల్లలో చేయి వేసి వెళ్ళిపోవటానిక కాదు కదా. దేవుడు జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళికలో, ఆయన ప్రేమలో మనం ఉన్నాము అని అంటే ఒక చిత్తము అనేది మన పట్ల దేవునికి ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అది ఖచ్చితంగా మనం అడగాలి. అది అర్థమవునంత కాలం మనం నామకార్థంగానే ఉంటాం, మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. కానీ బారాకు దగ్గరికి వచ్చేసరికి అలా కాదు. ఆయనను గురించి చెప్పాలి అని అంటే సమయం చాలదు, చాలా ఉంది అంటాడు. వాళ్ళ గురించి ఇంకా చెప్తున్నాడు చూడండి 33లో, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసివేసిరి, అగ్నిబలములను చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలి. ఇలా చూసుకుంటూ వెళ్తా ఉంటుంటే వాళ్ళు చేసిన నీతి కార్యాలు, వాళ్ళు చేసిన విశ్వాస కార్యాలు, వాళ్ళు సింహపు నోళ్లను ఎలా మూసేశారు, ఎలా యుద్ధం చేశారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దెబోరా ముందు నిల్చున్న బారాకు చిన్నవాడు కాదు. ఆయన సైన్యాధిపతి, ఆయన యుద్ధశూరుడు, ఆయన నీతి కార్యాలు చేసిన వ్యక్తి, ఆయన విశ్వాస వీరుల జాబితాలలో ఉన్న వ్యక్తి. ఆయన గురించి చెప్పాలనుకుంటే సమయము అనేది చాలదు, ఇంకొంచెం మనకి సరిపోతుంది. ఇంకా ఈయన గురించి ఆలోచన చేయాలి అని అంటే చూడండి 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇషాకారీలను బారాకును అతివేగముగా లోయలోనికి చొరబడిరి. బారాక్ ఎలాగున్నాడు అని అంటే చాలా క్విక్, వెరీ ఫాస్ట్. చిన్నోడు కాదు ఈయన. బారాకు విశ్వాస వీరుడు, బారాకు సింహాపు నోలను మూసినవాడు, బారాకు దేవుని ప్రజలుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సైన్యాధిపతిగా ఉన్నాడు. బారాకు బద్ధకస్తుడు కాదు.
బారాకు లోయలలో కూడా అవలీలగా చురుగ్గా పరిగెత్తగలిగిన ఒక చురుకైన యుద్ధశూరుడు. ఇంకా ఆయన గురించి ఆలోచన చేస్తే 5:8 కూడా చూడండి. 5:8 ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీలలో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటియే గాని కనపడలేదు. ఆలోచన చేయండి, బారాకు ఎంత సూపర్ మ్యాన్ అంటే, ఇశ్రాయేలీలు 40,000 మందే ఉన్నారు. 40,000 మంది ఉన్నారు, కానీ వాళ్ళ పరిస్థితి ఎలాగుంది అని అంటే చూడండి. రూతు, న్యాయాధిపతులు, ఫస్ట్ శామ్యూయల్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీలలో ఉన్న మనందరికీ తెలిసిన విషయం, మళ్ళా చెప్తున్నాను, ఎంత పాపంలో ఉన్నారో అలాంటి చీకటి సమయము మరెక్కడా లేదు ఇశ్రాయేల్ చరిత్రలోనే. యెహోవానైనను ఆయన నామమైనను ఆయన చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా అనేది ఇక్కడే ఉంది. దేవుని పేరు తెలియదు, దేవుడు వాళ్ళ జీవితాలలో ఏ కార్యాలు చేశారో తెలియదు. వాళ్ళు ఎంత భ్రష్టత్వాల్లోకి వెళ్ళారు అనంటే, ఒక ప్రవక్త వాళ్ళ దగ్గర లేడు, ఒక రాజు వాళ్ళ దగ్గర లేడు, పురుషులు అనే వాళ్ళు కనుమరుగైపోతూ ఉన్నారు, ప్రవక్తిని రావటము అనేది జరిగింది. సైన్యం దగ్గరికి ఆలోచన చేసేసరికి 40,000 మంది మాత్రమే ఉన్నారు. 40,000 మంది ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఈటయే కానీ ఒక కేడమే కానీ వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు ఎట్లా యుద్ధం చేస్తారు? ఒక కత్తి లేకుండా, ఒక డాలు లేకుండా, ఒక ఈట లేకుండా సిసేరా యొక్క సైన్యం వస్తూ ఉంది అనంటే వాళ్ళతో వీళ్ళు యుద్ధం చేయగలరా? అక్కడ అమ్మ దెబోరా క్లియర్గా చెప్పింది, 40,000 మంది ఉందయ్యో, 10,000 మందిని తీసుకుపో. ప్లాన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. మొత్తానికైతే 10,000 మంది ఉన్నారు. సిసేరా గురించి ఆలోచన చేద్దాం. చూడండి, సిసేరా 12వ వచనం ఎలా ఉంది? 4:12 చాలండి. సిసేరా ఇప్పుడు వస్తూ ఉన్నాడు, అక్కడ దెబోరా ఉంది, ఇక్కడేమో బారాకు ఉన్నాడు. ఈయన దగ్గర 10,000 మంది మాత్రమే ఉన్నారు. సిసేరా దగ్గర ఉన్న రథాలెన్ని? బైబిల్ చూడండి అమ్మ ప్లీజ్. రథాలెన్ని ఉన్నాయి అక్కడ? కేవలం ఇనుప రథాలే 900 ఉంటే ఇప్పుడు సైన్యం ఎంతమంది ఉండొచ్చు? ఇశ్రాయేలుల చరిత్ర గురించి బాగా ఆలోచన చేస్తే అనేక మందిని వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు. కానీ ఒక్క డాట్ మాత్రం ఎక్కడుంది అనంటే, ఈ కనానీయుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎలాగుంది అనంటే, వీళ్ళతో యుద్ధం చేయడానికి మాత్రం భయపడ్డారు. కావలిస్తే క్లియర్గా 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. ఇందులోనే 1:19 చూడండి. తోడై ఉందన్న అయితే మైదానమందు నివసించు వారికి ఇనుప రథములు నందున వారిని వెళ్ళగొట్టలేక పోయిరి. అలాగే యెహోషువ 17, దీనికి ముందు యెహోషువ 17:18 కూడా చదవండి. యెహోషువ 17:18 లాస్ట్ 3 లైన్స్ చూడండి. కనానీయులకు ఇనుప రథములుండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరు అనెను. దానికి ముందు ఇంకా ఉన్న ఏమిటి అంటే, కొంచెం పైకి వెళ్తూ ఉంటుంటే 13 కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. వెళ్తున్నారు, కాంకర్ చేసుకుంటా ఉన్నారు, ఆక్యుపై చేసుకుంటున్నారు, కానీ
కనానైట్స్ దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అని అంటే, అందరినీ సునాయాసంగా గెలిచినంత ఈజీగా ఈ కనానీల దగ్గర మాత్రం వాళ్ళు గెలవలేకపోతూ ఉన్నారు. రీజన్ ఏమిటి అని అంటే, వాళ్ళ దగ్గర ఇనుప రథములు ఉన్నందువలన అన్నమాట ఉంది క్లియర్గా. ఇనుప రథాలు ఉన్నందువలన ఏం జరుగుతుంది అని అంటే, అందరి మీద గెలిచినంత ఈజీగా వీళ్ళ మీద గెలవలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆలోచన చేయండి, బారాకు వాళ్ళతో యుద్ధం చేయగలడా? కత్తులు లేవు, బాణాలు లేవు, ఈటలు కానీ కేడములు కానీ లేవు. ఉన్నది 10,000 మంది సైన్యమే. ఎదురుగుండా వచ్చేది మాత్రం 900 ఇనపరాధాలు వస్తూ ఉన్నాయి. నేను వెళ్ళను అన్నాడు. ఆయన గురించి బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచన చేస్తూ ఉంటేనేమో యుద్ధశూరుడు, విశ్వాసవీరుడు, చాలా ఫాస్ట్గా ఉండే వ్యక్తి. నిర్ణయం తీసుకున్నాడు, దెబోరా వస్తుంది, వాళ్ళిద్దరు కలిసి ఒకటే, దేవుడు చెప్పాడు మన యుద్ధానికి బయలుదేరదాం అనుకున్నాడు. చిన్న విషయం కాదు, ఏమీ లేకుండా చిన్న మందతో యుద్ధానికి వెళ్ళటము అనేదంత ఈజీ టాస్క్ కానే కాదు. సరే, ఈ సమయంలో దేవుడు వీళ్ళకు సహాయం చేశారు. ఇంత యుద్ధం ఎవరు చేశారు మనకు తెలుసు. యుద్ధం ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎలా జరిగింది చెప్పండి. సండే స్కూల్ టీచర్స్ చెప్పండి రా, యుద్ధం ఎలా జరిగింది? కంగారు పడకండి, మొబైల్ని అడగను. మా వాళ్ళు మాత్రం రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి డీల్ చేసాం యూత్లో. ఇది చెప్తాను. కత్తులు లేవు, ఏమీ లేవు. మొత్తానికి అయితే కమాన్ యుద్ధం చేద్దాం రండి అన్నారు వీళ్ళు. చూడండి అక్కడ 13 దగ్గరికి 14. దెబోరాలేమో, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది పురుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీదకి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనలను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. ఏం జరిగింది అని అంటే, వీళ్ళు విశ్వసించారంతే. ఏమి లేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి మనం యుద్ధం చేయాలని ధైర్యం చేశారు. వాళ్ళు వెళ్ళి అక్కడ నించున్నారో లేదో దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుని యొక్క సహాయము అనేది వాళ్ళకు అందించబడింది. వీళ్ళు తీరా అక్కడికి వచ్చి నించున్న తర్వాత ఈ కనానీయులు ఉన్నారు కదా, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడం మానేశారు. వాళ్ళల్లో వాళ్ళకి కలవరం వచ్చేసింది. కలవరపరచగా బాబేలు గోపురం దగ్గర ఎలా కన్ఫ్యూజన్ అయితే వచ్చేసిందో చాలా ప్యాసేజెస్లలో మనం చూస్తాం. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళందరినీ కలవరపరిచాడు దేవుడు. అలాగే ఫిలిస్తీయులు సమూయేలు దినాలలో, మొదటి సమూయేలు 7వ అధ్యాయంలో ఉంటుంది, వాళ్ళు యుద్ధానికి వస్తారు, ఏం జరిగిద్దో తెలియదు. వచ్చిన వాళ్ళు నేను నిన్ను కొట్టడానికి వస్తే నేను నిన్ను కొట్టడం మానేసి నేను ఆ తమ్ముడు ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాం. నేను సురేష్ వెళ్ళి శ్యామును కొట్టడానికి బయలుదేరాము, అయిపోయారా నువ్వు అనేసి నేను అక్కడ దిగితే అక్కడ ఈ హిప్నటైజ్ జరిగిద్దో మరి దేవుడు ముట్టకాయిస్తాడో ఏం జరిగిద్దో తెలీదు. అక్కడ దిగంగానే నేను సురేష్ని లంపకాయ మీద ఒకటిస్తాను, ఆయన నన్ను కొడతామని ఆయన నన్ను కొడతాడు. అదే జరిగింది. ఈజిప్ట్లో అలానే జరిగింది, ఫిలిస్టైన్స్తో అలానే జరిగింది, కనానీల దగ్గరికి వచ్చేసరికి కూడా అలానే జరిగింది. కొంచెం తేడాలు కనిపిస్తూ ఉంటాయి. ఎర్ర సముద్రంలో వాళ్ళు కలిసిపోయారు, ఒక్కళ్ళు కూడా మిగలలేరు. ఫిలిస్తీన్లతో యుద్ధం అలానే జరిగింది, వాళ్ళల్లో ఒక్కడు కూడా మిగలలేడు. ఇప్పుడు కనానీయుల దగ్గరికి వచ్చేసరికి ఎలా ఇక్కడ కలవరపరచబడ్డారు, ఏం జరిగింది అని అంటే 5వ అధ్యాయము 4వ వచనంలో క్లియర్గా ఉంది. చూడండి 5వ అధ్యాయం. యెహోవా నువ్వు షేయీరు నుండి బయలుదేరినప్పుడు
ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధి కొండలలో నుండి ప్రవాహం వచ్చెను. చాలండి. ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటుంటే వాళ్ళు ఇంతకు ఎలా ఓడిపోయారు అని అంటే ఆలోచన చేస్తే సిసెరా ఒక్కడ తప్పించుకున్నాడు, మిగిలిన వాళ్ళందరూ భూమి వణికింది, గజ గజ వణికారు. ఆకాశాల నుండి మెరుపులు వస్తూ ఉన్నాయి, ఏం జరుగుతుందిరా నాయన అనుకున్నారు. ప్రవాహం నీళ్ళ వల్లే వస్తుంది. ఒకప్పుడు ఎర్ర సముద్రంలో ఐగుప్తులు ఎలాగైతే కొట్టుకొని పోతూ ఉన్నారో, అరే ఈ లోయలో ఇంతసేపు ఎండ ఉంది, ఇంతసేపు ఉక్కపోస్తూ ఉంటుంది, సడన్గా ఆకాశంలో మబ్బులు పట్టాయి ఏంట్రా, సడన్గా ఏంటి వర్షం కురుస్తుంది ఏంట్రా, సడన్గా ఆ ఫ్లడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి ఏం అర్థం కాలేదు, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇజ్రాయెలీస్ చరిత్ర ఆలోచన చేసేటప్పుడు గూస్ బంప్స్ అంటారు కదా, గూస్ బంప్స్ ఏమంటారు తెలుగులో, రోమాలు నెక్కబొడుచుకుంటాయి కదా, భలేగా ఉంటాయి. వాళ్ళంటే చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్కి పడదు, ఎప్పుడు పోరాటమే. ఇక న్యూస్ కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ ఎప్పుడు అరే ఇస్రాయేల్ దేశమేమో ఖమ్మం అంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది, మిగిలిన 9 అరబ్ దేశాలు నా చిన్నప్పటి నుంచి కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి, కానీ అంత చిన్న రాజ్యాన్ని ఇప్పటి వరకు కూడా గెలవకపోవడానికి గల కారణం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ మధ్య మీడియాలో చూడండి, ఏదో రక్షణ కవచం ఉంది అని అంటారు. తెలుగు ఉంటాయి కదా హిస్టరీస్, భలేగా ఉంటాయి. వాడు ఇస్రాయిల్ గురించి చెబుతూ ఉండేటప్పుడు ఇస్రాయిలీలలో ఏదో బలం ఉంది, ఇస్రాయిలులకు ఏదో రక్షణ కవచం ఉంది, ఎందుకు గెలుస్తున్నారో ఇప్పటికీ తెలియదు అని ఆ డాక్యుమెంటరీ రైటర్ వాడు తెలుగులో చెప్తూ ఉంటే భలే అనిపించింది. ఒకసారి ఆ 9 అరబ్ కంట్రీస్ మీదకి వస్తూ ఉంటుంటే ఇంకొక అరగంటలో వాళ్ళందరినీ స్మాష్ చేసేయాలి. విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు అన్నీ వేసుకొని వస్తున్నారు, వీళ్ళకి తెలియదు. హాఫ్ అన్ అవర్లో ఇస్రాయేలీలో ఉన్న ఈ ఆర్మీకి తెలిసిందంట, ఈ అరగంటలో 9 దేశాలను ముట్టడి వేయటం జరిగే పనేనా? దేవుడు వాళ్ళకి ఎంత తెలివి ఇచ్చాడు అని అంటే, ప్రేయర్ చేసుకున్నారు, వెంటనే అక్కడున్న సైన్యాధిపతి అన్నాడు, ఇది ఎప్పుడో జరిగింది, ఇది ఒక్కటే ఆయన చేసిన పని ఏమిటి అని అంటే, ఇంట్లో ఉన్న లోనా దగ్గర నుండి, ఆటో దగ్గర నుండి, హెలికాప్టర్ విమానాల వరకు కూడా సైలెన్సర్లన్నీ ఓడబీకండి అన్నాడంట. అర్థమైందిగా? బండ్లకు సైలెన్సర్లు తీసేశారనుకోండి ఏం జరిగింది అని అంటే, ఇక మనం చెవులు మూసుకున్నా కూడా చెవులు అని అరిచినట్టే ఉంటుంది. అంత విపరీతమైన శబ్దం అనేది వస్తూ ఉంటుంది. చేసేది ఏమి లేదు రవి, మనం ఖచ్చితంగా ఆ సైలెన్సర్లు తీసేసేయాల్సిందే. వాళ్ళ దగ్గరకు వస్తూ ఉన్నారు. ఇక హాఫ్ అన్ అవర్ ఆ టైంలో ఏం జరిగింది అని అంటే, వామ్మో, మన విమానాలు, మన హెలికాప్టర్లు, మన బండ్ల కంటే అంత విపరీతమైన శబ్దం అక్కడి నుంచి ఎలా వస్తుందరా, ఈసారి కూడా వాళ్ళు ఏదో మాస్టర్ ప్లాన్ వేశారు, మనం అవతలికి వెళ్ళామా ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి రాడు, మనం కాముగా గప్చుపుగా బయటికి వెళ్ళిపోవటం మంచిదన్నారు. అప్పటికి ఆ హాఫ్ అన్ అవర్లో వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది కంట్రీస్ని వాళ్ళు దాడి చేశారు, వాళ్ళందరినీ చంపేశారు. నెక్స్ట్ రోజు పేపర్లో వచ్చింది, బాగుంటుంది, నాకు ఆ పేపర్ నా దగ్గర ఉంది, ఆ క్లిప్పింగ్, బిఫోర్ యూ కమ్ వి ఫినిష్. సూపర్ ఉంటుంది ఆ పేపర్ స్టేట్మెంట్. బిఫోర్ యూ కమ్ వి ఫినిష్, బ్రాకెట్లో గాడ్ ఈజ్ విత్ అస్ అంటుంది. దేవుడు మాతో ఉన్నాడు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. స్టిల్ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. దేవుని చిత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన రక్షణ కవచంలో నేను ఉన్నాను అనేది ఎవరికైతే అర్థమవుతుంటుందో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులలో ఉన్నా మనకున్న పరిస్థితులను బట్టి, మన కుటుంబ పరిస్థితులను బట్టి మనం చాలా కృషించిపోతూ ఉంటాము. కానీ మళ్ళా చెప్తున్నాను,
ఆయన సార్వభౌమాధికారమైన ప్రేమలో నుండి మీకు చెప్పాను కదా, యాకోబును దేవుడు ఎలాగైతే ప్రేమిస్తూ ఉన్నాడో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన పరిస్థితులు ఎలాగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క రక్షణ కవచంలో మనం ఉన్నాం కాబట్టి మనం బాధపడాల్సిన, భయపడాల్సిన అవసరత అనేది ఏమాత్రము లేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన ఆత్మీయ పాఠం. అక్కడ భూకంపం వచ్చింది, అక్కడ ఆకాశంలో నీళ్ళు వచ్చాయి, అక్కడ పెద్ద ప్రవాహం వచ్చేసింది. రాగానే ఏం జరిగింది అని అంటే అందరూ చనిపోయారు. ఇశ్రాయేలీలకు కూడా ఏం అర్థం కాదు, ఏం జరిగిందిరా, ఎట్ట గెలిచామరా అనుకుంటా ఉన్నారు. అప్పుడు ఈ 5వ అధ్యాయంలో వాళ్ళు ఈ పాట రాసుకుంటూ దేవుణ్ణి వాళ్ళు ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ సస్పెన్స్ ఏమిటి అని అంటే, ఒక స్త్రీ చేతికి సిసేరాను దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు అన్న దగ్గర నేను అనుకుంటూ ఉన్నాను, దెబోరా గారు అనుకుంటున్నాడు, ఆహా దేవుడు చెప్పాడు కాబట్టి సిసేరా ఒక్కడు మిగిలి ఉన్నాడు, నా చేతికే చిగుతాడేమో అని ఆడనుకుంటాను నేను. బారాకేమో నిజమే దేవుడి మాట అదే అనుకొని చేతికి అప్పగిస్తాను అన్న దగ్గర ఏమో అనుకొని ఆయన కూడా తరవటం అనేది ప్రారంభించాడు. ఇక్కడి నుంచి చూడండి 16. బారాకు ఆ రథములను, సేనను, అన్యుల కత్తివాత కూలెను అన్న దగ్గర ఆలోచన చేస్తే దేవదూతలే వచ్చి యుద్ధం చేశారంటారు. కత్తిలాడుంది, వీళ్ళ దగ్గర కత్తిలాడున్నాయి, కత్తివాత పోల్చడానికి. ఇశ్రాయేలు చూస్తూనే ఉన్నారు, కత్తిలాడి రైలెట్ తెచ్చారు అనుకుంటున్నారు. వాళ్ళే కొట్టుకున్నారు. పరలోక సైన్య సమూహం వీళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటుంది. సరే, ఇంతకీ మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఎందుకు ఆకాశంలో నుండి మెరుపులు వచ్చాయి, ఎందుకు ఆ స్టామ్, ఆ వరద అనేది వచ్చింది, దాని ద్వారానే వీళ్ళు చనిపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, కానానీయుల యొక్క దేవత పేరు ఏమిటంటే బాల్. ఆ దేవత ఏమిటి అని అంటే మెరుపు దేవత, తెలుగులో చెప్పాలంటే ఉరుము దేవత, లేకపోతే వరద. ఆ దేవతని ఈ వరద, ఈ మెరుపు, ఈ నీళ్ళు, ఈ ఆకాశం మమ్మల్ని కాపాడతాయి, మాకు తిరుగులేదు అన్న భక్తిలో వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడు అనంటే, మీ ఆకాశం మిమ్మల్ని రక్షించలేదు, మీ మెరుపు మిమ్మల్ని రక్షించలేదు, మీ వరద మిమ్మల్ని రక్షించలేదు, అవన్నీ నా ఆధీనంలో ఉన్నాయి. మీరు దేన్నైతే కొలుస్తూ ఉన్నారో దాంతోనే నేను మిమ్మల్ని అందరినీ చంపేస్తానన్నాడు. దాంతోనే ఏది రక్షిస్తుంది అని అనుకున్నాడో అదే వాళ్ళను ముంచేయటం జరిగింది. దాంట్లో నుంచే వాళ్ళ ప్రాణాలన్నీ వాళ్ళు కోల్పోయారు. అయ్యో, బాల్ మమ్మల్ని రక్షించలేకపోయిందే అని సిసెరా పారిపోతూ వస్తున్నాడు. చూడండి, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. 17వ వచనం. హాసోరు రాజైన యావీనుకును కనానీయుడైన హేబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనక సిసెరా కాలినడకను కయీనీడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును చొచ్చెను. ఆమె గొంగలితో అతడిని కప్పగా అతడు దప్పుకొని ఉన్నాను. దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని అడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచూ ఉండగా. ఇక్కడ దాకా ఒక ఎపోజిట్ పెట్టుకుందాం. సీరియల్ చూస్తారుగా మీరు, పిలిచింది, కండావ బిడ్డ దుడిచింది అనుకుందాం, పాలిచ్చింది. ఎందుకు భయపడుతున్నారు సార్ మీరు? భయపడాల్సిన అవసరం ఏముంది? రెండు లోన్కి వచ్చింది, కాఫీ ఇచ్చింది, కూర్చొని పెట్టింది, 8:30 అయిపోయింది, సీరియల్ అయిపోయింది ఆ రోజు. కానీ సీరియల్లో ఒక గమ్మత్తు ఉంటుంది చూసారా?
రేపు ఏం జరగబోతుందో అనేది చిన్న క్లిప్పింగ్ వేస్తాడు. ఈ సీరియల్ క్లిప్పింగ్లో ఎట్లుంటుంది, రేపు ఏం జరగబోతుంది అంటే ఏమో సుత్తి పట్టుకొస్తుంది, యువతలు మేకు పట్టుకొని వస్తుంది, టన్ 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 అని దగ్గరకు వస్తుంది. దగ్గరికి రాగానే రేపు చూడండి అని వస్తుంది. అదేంటి పాలిచ్చింది, అదేంటి దుప్పటిచ్చింది, అదేంటి నా ఇల్లుని వాడ అంది, లోనకెళ్ళి గుడారంలో కూర్చోబెట్టింది, కత్తి పట్టుకోవడం ఏంటావా, సుత్తి పట్టుకోవడం ఏమిటి, దగ్గరకు వచ్చి ఇలాగనగానే ఆగిపోయింది, చంపేస్తుందా, అంత సీనే లేదు. వీళ్ళు ఎవరు అనంటే ఈ యాయేలు ఇశ్రాయేలీలకు సంబంధించిన ఆమె కాదు. ఈ యాయేలు ఎవరు అనంటే క్లియర్గా అర్థం చేసుకుంటే సిసేరా ఫ్యామిలీకి క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు. వీళ్ళతో దగ్గర సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు వీళ్ళు. వీళ్ళకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సిసేరాకున్న లాస్ట్ ఆప్షన్ ఏమిటి అనంటే, ఒకవేళ నేను తప్పించుకోగలిగితే, నేను పారిపోయి అక్కడ ఆ గుడారంలోకి వెళితే కనుక నేను నా ప్రాణాలు నేను దక్కించుకుంటాను అనుకుంది. అక్కడికి తాను ఉరుక్కుంటూ వెళ్ళిపోయి ఆయాసపడతా ఉంటే, నా ఏలినవాడ ఏం జరిగింది అని పాలిచ్చింది, దుప్పటిచ్చింది, లోన కూర్చోబెట్టింది. దేవుని చిత్తం అర్థం చేసుకోవటం ఎవడి వల్ల కాదు. కొన్నిసార్లు అర్థం చేసుకుంటే నిజంగా హృదయంలో వచ్చే సంతృప్తి వేరు, చాలా సంతోషంగా ఉంటుంది. ఏం జరిగింది అని అంటే కొంచెం సస్పెన్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాను. ఏం జరిగింది తర్వాత 20 చదవండి. పిమ్మట 20 కదా, అతడు గుడారపు ద్వారం నిలిచి ఉండము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనాను ఉన్నాడా అని అడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలను. పిమ్మట హేబేరు వారి అయిన యాయేలు గుడారపు మీకు తీసుకొని సుత్త చేత పట్టుకొని అతని యుద్ధకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసేరాను తరుపుచుండగా యాయేలు అతడిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుష్యుని నీకు చూపించదుననగా అతడు వచ్చినప్పుడు సీసేరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణుతులో నుండెను. దాని తర్వాత ఆలోచన చేస్తే వీళ్ళు వచ్చిన విజయాన్ని బట్టి 5వ అధ్యాయంలో మొత్తం ఒక కీర్తన రాస్తారు. దెబోరా బట్టి సంతోషిస్తారు, బారాకు చేసిన యుద్ధాన్ని బట్టి సంతోషిస్తాడు, దేవుడు ఎలా కనానీయులతో యుద్ధం చేశాడో, ఎలా భూమిని వణికించాడో అనేది యుద్ధం చేస్తారు. మా దగ్గర ఒక ఈట లేదు, మా దగ్గర ఒక కేడం లేదు, దేవుడు మమ్మల్ని ఎంత అద్భుతమైన విజయం అనుగ్రహించాడో అని వాళ్ళు మంచి కీర్తన రాసుకుంటూ దేవుణ్ణి వాళ్ళు ఆరాధన చేస్తారు. కానీ ఇక్కడ సస్పెన్స్, ఒకవేళ కరెక్ట్గా ఆలోచన చేస్తే అప్పటి వరకు హాస్పిటాలిటీ ఇచ్చిన ఆవిడ, అప్పటి వరకు ఆతిథ్యం ఇచ్చిన ఆవిడ సడన్గా కట్ చేసి చూసేసరికి ఎందుకు చంపేసింది? చూస్తూనే ఉండండి. తర్వాత భాగం వచ్చే వారం అంటే ఎట్లుంటుంది ఇప్పుడు మీకు? ద వాయిస్ ఉమెన్ యాయేలు. యాయేలు అన్న మాటకు స్త్రీలు చెప్పండి అర్థం. మీకు ఎప్పుడో ఇచ్చేసి ఉంటుంది. యాయేలు మా అమ్మకు తెలుసు. యాయేలు మర్చిపోయింది. కొండమేక, యాయేలు అన్న మాటకు అర్థం కొండమేక. సరే, ఏం ఉపయోగించిన పనులు ఏంటంటే, ఒకటి సుత్తి, ఒకటి మేకు, ఇంకోటి పాలు. ఉపయోగించిన సాధనాలు. శత్రువుని వీటితో జయించాలి అన్న ఆత్మీయ పాఠము అనేది ఉంది. సుత్తి కానీ, మేకు కానీ, పాలు కానీ వాక్యానికి సాదృశ్యం. వాక్యము ఎప్పుడైతే మనలో నిలిచి ఉంటుందో దేవుని చిత్తము అనేది మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తము అనేది మనం నెరవేర్చబడాలి అనంటే
అపవాదిని వాక్యంతోనే మాత్రమే మనము ఏం చేయాలి అంటే ఎదుర్కోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాక్యం ద్వారా మాత్రమే అపవాదిని ఎదుర్కొన్నాడు. సరే, ఎందుకు తీను చాలా తెలియగలది. ఇప్పుడు బారాకు మాత్రమే చురుకైన వాడు కాదు, యాయేలు కూడా చాలా చురుకైనది. ఎంత ర్యాపిడ్గా, ఎంత అతి తక్కువ సమయంలో ముందున్న ప్రమాదాన్ని తాను ఆలోచన చేయగలిగింది అని అంటే నిజంగా ఒకసారి దేవుడిచ్చే ప్రత్యక్షత సంతోషం అనిపిస్తుంది. చూస్తూ ఉన్నాను, ఈ థాట్ ఎవరికైనా నచ్చిందా అని కామెంటరీస్ కానీ ఎవరైనా చెప్పి ఉండొచ్చా అనేది ఆలోచన చేస్తూ ఉంటుంటే ఎక్కడ కనపడకపోయేసరికి ఎంత సంతోషం వేసిందో నాకు. చెప్పు ఉండొచ్చేమో కూడా తెలియదు. దేవుని ప్రజలు యుద్ధానికి వస్తూ ఉన్నారు అనంటే, దేవుని ప్రజలకు దేవుడు తోడున్నాడు అని తెలిస్తే nobody can escape. If God is with his children, no one can escape. ఎవరు వారి చేతుల్లో నుండి తప్పించుకోవటము అనేది జరగని పని. ఇలాగ ఆలోచన చేసిన స్త్రీలు ఒక ఇద్దరు ఉన్నారు ఇంతకుముందు. ఒకటి ఆలోచన చేయండి. ఒకటి రాహాబు. మిమ్మల్ని గూర్చిన వార్త మేము ఉన్నప్పుడు మా గుండెలు అవిసిపోయినాయి అంది. గుండెలలో రైళ్లు పరిగెత్తాయి అంది. ఒక మాట తప్పు చెప్పానండి, ఏం కరెక్ట్గా చెప్పండి. గుండెలు నీరైపోయినాయి. గజ 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 ఉనికి వాళ్ళు ఉంటారు. మీరు యుద్ధాలు ఎట్ట దాటారు, ఎట్ట చేశారు, ఎర్ర సముద్రాలు ఎలా పాయలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు, అసలు మీ చరిత్ర వింటే, మీ గురించి వింటే, దేవుడు మీకు సహాయం చేసిన విధానం గమనిస్తే మా గుండెలు నీరైపోయినాయి. మీతో పెట్టుకోకపోవడం చాలా మంచిదయ్యా. ఇగో మీకు నేను హెల్ప్ చేస్తాను, వెళ్ళిపోండి, దాచుకోండి, వెళ్ళిపోండి, వచ్చినప్పుడు మాత్రం నన్ను నా ఫ్యామిలీని కాపాడండి అని దేవుడు. రెండవ స్త్రీ ఇలానే ఆలోచన చేసేటప్పుడు ఎవరు అంటే నాబాలు భార్య అయిన అబిగైలు. దావీదు వీళ్ళందరినీ చంపడానికి వస్తూ ఉంటుంటే ఆ చిన్న సమయంలోనే ఎంత బ్రెయిన్ ఉపయోగించింది అని అంటే, వచ్చేది మామూలు కాదు దేవుని ప్రజలు, వచ్చేది దావీదు సైన్యం. ఈ టైంలో మనం ఎక్స్ట్రాలు చేసి ఈ టైంలో మనం వాళ్ళతో యుద్ధానికి పోతే నష్టము మనకే అనుకుంది. వెంటనే అబిగైల్ ఏం చేసింది అని అంటే చాలా గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసుకుని, చాలా ఆహారాన్ని ప్యాక్ చేసుకుని, చాలా పండ్లను ప్యాక్ చేసుకొని వెళ్ళి ఎదురుగా దావీదు దగ్గరికి వెళ్ళిపోయి ఆమె కూడా సాష్టాంగ నమస్కారం పెట్టమ్మా, తప్పైపోయిందండి, మా భర్త మొరటువాడు, ఆయనకి ఏమీ తెలియదు, ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, ప్లీజ్ ఈ యుద్ధం జరగకుండా దయచేసి కాపాడండి అని అంటే అక్కడి దాకా వచ్చిన దావీదు ఆగిపోతాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని అంటే వారి చేతుల్లో నుంచి తప్పించుకోవటము అనేది జరగని పని. ఇప్పుడు ఈ యాయేలు సిసేరాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అవటం వలన ఇప్పుడు కనానీయులకి ఉన్న ఏకైక శత్రువు ఎవరున్నారబ్బా అని ఆలోచన చేస్తూ ఉంటుంటే ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఉన్నారు. ఆ చిన్న సమయంలో తనేం గెస్ చేసింది అని అంటే ఈయన ఉరుక్కుంటూ వచ్చాడు అని అంటే మా వాళ్ళందరూ వెళ్ళారని తెలిసింది, ఒక టాక్ ఉంది. ఇప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ ఇటు వచ్చాడు అని అంటే ఖచ్చితంగా ఇశ్రాయేలు పైచేయిగా ఉండవచ్చు, వాళ్ళని తప్పించుకొని నేను వస్తూ ఉన్నాడు, ఈయనని గనక ఇక్కడ పెట్టుకుంటే నష్టం ఎవరికి? ఇప్పుడు సిసేరా ఇక్కడ ఉన్నాడమ్మా అని అంటే లేడండి అని చెప్పింది అనుకోండి, గుడారం తీసి చూడంగానే సిసేరా కనపడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఎవరికి నష్టం? యాయేలు, అక్కడ గుడారం, అక్కడ వాళ్ళ సంతతంతటికి నష్టం. వెంటనే తాను ఎంత ఆలోచన చేసింది అని అంటే ఉన్న ఈ ఒక్కడిని తీసేస్తే, వాస్తవం అనేది ఒప్పుకుంటే, మర్యాదగా ఇతని దొంగని వాళ్ళ చేతికి అప్పగిచ్చేస్తే ఇక్కడితో సమస్య అనేది సద్దుమణుగుతుంది, మేము జాగ్రత్తగా ఉండొచ్చు అనుకుంది. వెంటనే వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్పే పొజిషన్లో మాత్రం నేను ఉంటానో లేదో,
ఒకటేసారి మీద పడితే చేసే పరిస్థితి లేదు, నేను వాళ్ళని కన్విన్స్ కూడా చేసుకోలేను అని అనుకుందో ఏమో. మొత్తానికైతే హాయిగా పడుకున్నాడు. ఆయన పాలు తాగాడు. గజ గజ వణుక్కుంటూ అలసటికి ఆయన పడుకునేసరికి ఆ గుడారం మేకు తెచ్చింది, సుత్తి పెట్టి కణతలో కొట్టింది, భూమికి దిగే అంతగా కొట్టి చంపేసింది. నా మాట సుత్తి వంటిది కాదా అంటాడు ఆయన. ఆయన మాటను మేకుతో పోలుస్తుంటాడు ప్రసంగి 12:11లో. ఆయన మాటను నిర్మలమైన పాల వలన మీరు పోషించబడి అని అంటాడు ఆయన 1 పేతురు పత్రిక 2:2లో. ఇక్కడ ఆత్మీయమైన పాఠాలు మనం ఆలోచన చేస్తే, మనం పోరాడునది ఎవరితో అనంటే చీకటి అంధకార శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం ఆత్మీయులందరం. వీటితో మనం జయించాలి అనంటే మనకు ఉండాల్సింది ఏమిటి అనంటే, మనకు వాక్యము అనేది ఎప్పుడైతే ఉంటుందో, వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే నిలిచి ఉంటుందో, విజయం మన చేతుల్లో ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక చివరిగా 2వ అధ్యాయము 13-15 చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15. మరియు అపరాధముల వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేసెను. చాలండి. ద సేమ్ ప్రొసీజర్ ప్రభువులో మనకు కనిపిస్తూ ఉంటుంది. అపవాది యొక్క దాడి మన మీద పడకుండా, శత్రువు యొక్క చేతిలోకి మనం చిక్కకుండా ఉండటం కొరకు దేవుడు ఏం చేశాడు అంటే, సేమ్ మనకు రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి అన్నమాట. ఆయన కాళ్ళకు, ఆయన చేతులకు, ఆయన తలకు ప్రక్కన పొడిపించుకోవటం వలన శత్రువుల యొక్క చేతిలోకి మనం చెక్కకుండా మనమందరం విమోచించబడ్డాం, మనం రక్షించబడ్డాం. దేవుని చిత్తంలో గుండా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకొని ఈ లోక సంబంధమైన, చీకటి సంబంధమైన వీటిలో నుండి మనం కూడా జయించాలి అనంటే, దేవుడు ఎలాగైతే ఆ కార్యాన్ని చేశాడో, లేకపోతే యాయేలు ఎలాగైతే ఆ వస్తువులు ఉపయోగించుకుందో, మనం కూడా లేఖనము అను ఆ సుత్తి, లేఖనము అను ఆ మేకు, లేఖనము అను ఆ నిర్మలమైన పాలు ఏదైతే ఉందో, వాక్యాన్ని జాగ్రత్తగా స్వీకరించి వాక్యానుసారంగా మనం బ్రతికితే, మళ్ళీ చెప్తున్నాను, దేవుని చిత్తం అర్థమవుతుంది. దేవుని చిత్తం అర్థమైనప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం వెళ్తే సహాయం దేవుడే మనకు చేస్తూ ఉంటాడు. దయచేసి కళ్ళు మూసుకోండి. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, వాక్యము అనేది మనలో నిలిచి ఉంటుందా? వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? వాక్యము అనే ఆయుధము మనం పట్టుకొని మనం తిరుగుతూ ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ బలలో చేయాలి.